మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్కి రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోలింగ్ రోజు ఆయన పాల్వాయి గ్రామంలో ఉన్నటువంటి ఒక పోలింగ్ బూత్లో ఉన్నటువంటి బ్యాలెట్ బాక్స్ని ఆయన ధ్వంసం చేసినటువంటి కారణం చేత ఆయన్ని అరెస్ట్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్లో ఆయన కోసం గాలిస్తున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. ఈరోజు రేపట్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి చిరంజీవి నాయక్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చిరంజీవి గారు హాయ్ అండి. హాయ్ అండి, జై భారత్ అండి. పోలింగ్ రోజు చూసాం మనం, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయి గ్రామంలో పోలింగ్ బూత్కి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి బ్యాలెట్ బాక్స్ని ఆయన ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. ఆ వీడియోని ఆధారంగా చేసుకొని ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఆయనేమో ఇప్పుడు మాచర్లలో లేకుండా హైదరాబాద్లో తిరుగుతున్నారు. కొన్ని రోజులుగా మాచర్ల నియోజకవర్గంలో ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయినా సరే అక్కడ లేడని తెలుసుకొని హైదరాబాద్లో ఉన్నాడు అనేటువంటి సమాచారంతో హైదరాబాద్లో కూడా పోలీసులు ఆయన కోసం వెతుకుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఏంటి అసలు మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఏం జరిగింది ఆ రోజు? అంటే ఒకటండి, ఇక్కడ మెయిన్ మనం ప్రధానంగా చూడాల్సి వస్తుంది. ఈవీఎం బ్రేకేజ్లో జరిగాను, పోలింగ్ బూత్లోకి వెళ్ళి బ్రేక్ జరిగింది. అది 13th పోలింగ్ రోజు జరిగింది. ఈ రోజు 22nd, ఆల్మోస్ట్ 9 days అవుతుంది. ఈ 9 daysలో ఈ ప్రక్రియ జరిగిన తర్వాత ఇంత డే నైట్ ఎలక్షన్ జరుగుతున్న క్రమంలో బూత్లోకి వెళ్ళి ఒక అభ్యర్థి తనతో పాటు కొంతమంది గూన్స్ని తీసుకొని వెళ్ళి ఈవీఎంని అక్కడికక్కడే బ్రేక్ చేస్తే పీఓ ఏం చేస్తున్నాడు, అసలు ఆర్ఓ ఏం చేస్తున్నాడు? పీఓ ఇమీడియట్ గా బ్రేక్ అయిన ఈవీఎం దగ్గర అక్కడ ఎలక్షన్ ఆపాలి కదా. బ్రేక్ అయ్యి ఈవీఎంని బ్రేక్ చేస్తే పీఓ ఇమీడియట్ గా ఆర్ఓకి ఇన్ఫార్మ్ చేసి ఇలా జరిగింది, ఇక్కడ దీన్ని ఎలక్షన్ ఆపాలి అని చెప్పాలి కదా. ఆ బ్రేక్ అయిన ఈవీఎంతోనే ఆ బూత్ లో ఎలక్షన్ జరిపించారా వీళ్ళు? ఆ ఈవీఎం పనిచేసిందా? అక్కడ ఫ్రీ అండ్ ఫెయిర్ మ్యాన్లో ఎన్నిక జరిగినట్టు మనం ఎలా అనుకోవాలి? జరిగితే ఆ రోజే పీఓ అండ్ ఆర్ఓ టుగెదర్ పోలీసులకి కంప్లైంట్ చేసి ఎందుకు ఇతని మీద కేసు రిజిస్టర్ చేయలేదు, ఫస్ట్ థింగ్. అండ్ ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద పోలింగ్ బూత్ లో మనకు వీడియో కెమెరా సర్వైలెన్స్ లో ఎలక్షన్ జరిగింది అంటున్నారు. కంట్రోల్ రూమ్ లో అందరూ మానిటర్ చేస్తున్నారు. కలెక్టర్ రూమ్ లో కూర్చున్నాను ఒక కంటెస్టింగ్ క్యాండిడేట్ గా మేము కలెక్టర్ ఆఫీస్ కి పోలింగ్కి ముందు వెళ్ళినప్పుడు మాకు చెప్పిన మాట, కలెక్టర్ ఆఫీస్లో సీసీటీవీ కెమెరాల్లో వీడియో కెమెరాస్లో మేము ఇక్కడ కూర్చొని మానిటర్ చేస్తున్నాము, ఎలాంటి మిస్ హ్యాపెనింగ్స్ జరిగినా ఇమీడియట్ యాక్షన్స్ తీసుకుంటామని చెప్పారు కలెక్టర్ గారు. చెప్పిన తర్వాత ఇది 13th జరిగితే సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన దాన్ని కలెక్టర్ ఆఫీస్లో కంట్రోల్ రూమ్ లో కూర్చొని చూస్తూ ఉన్నట్లయితే 13th వీళ్ళ మీద కేసు ఎందుకు రిజిస్టర్ చేయాలా, ఎందుకు బుక్ చేయాలా, అతను ఎందుకు అరెస్ట్ చేయాలా? ఈ ప్రక్రియ 9 రోజులుగా జరిగిన తర్వాత నిన్న ఈ వీడియో సర్క్యులేషన్ లోకి వచ్చింది. అంటే 9 రోజులు దాచిపెట్టేదానికి కారణం ఇది. అంటే అధికారులు ఎవరి ప్రలోభాలకి లోనై ఎవరికి ఫేవర్ చేసేదానికి ఎన్నికలు జరిపించారు. అసలు ఎన్నికల సంఘం ఉన్నది ఫ్రీ అండ్ ఫెయిర్ మ్యాన్ లో ఎన్నికలు జరిగేదానిక ఇలా విధ్వంసాలతో ఈవీఎంలు బద్దలు కొట్టేసేసి రౌడీయిజంతో ఎన్నికలు జరిపించేదానికి ఎలక్షన్ కమిషన్ ఉంది. దీని మీద ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్ గా ఆన్సర్ చేయాలి. ఈ ల్యాగ్ ఎందుకు వచ్చింది? 13th జరిగితే అంటే ఈ ఘటన మీద కూడా కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా ఉన్నట్లు, అందుకే సీరియస్ ఎక్కడ ఏ యాక్షన్ తీసుకుంది అతని మీద? ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్ లో కేసు బుక్ అయింది? ఎక్కడ కేసు బుక్ అయింది? అంటే అతను అరెస్ట్ చేసేందుకు లెట్ మీ ఫినిష్. ఎక్కడ కేసు బుక్ అయింది? ఫస్ట్ థింగ్, సిట్ వేశారు. సిట్ విచారణ జరుగుతూ ఉంది పల్నాడులో జరుగుతున్న గొడవల మీద. సిట్ ఎంక్వైరీలో ఈ పర్టికులర్ డ్యామేజ్ గురించి ఏమైనా మెన్షన్ చేశారా? ఎక్కడ బయటికి రాలేదు కదా. ఎక్కడ కేసు బుక్ అవ్వలేదు. తర్వాత సిట్ ఎంక్వైరీలో దీని గురించి పెద్దగా లేదు. అండ్ ఎలక్షన్ జరిగి ఆల్మోస్ట్ 9 days కంప్లీట్ అవుతుంది. ఈ రోజు వరకు అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఈసీ ఏం చేస్తుంది? నిద్రపోతుందా? ఇది ఇలా ఈవీఎంలు ధ్వంసం చేసి ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మ్యాన్ లో జరిపామనేసి చేతులు దులుపుకుంటే ఇది దేనికి సంకేతం? ఇది ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత వైసీపీ టాప్ లీడర్షిప్ కూడా ఇది జరిగింది తప్పు అనేది కనీసం బహిర్గతంగా వచ్చి క్షమాపణ చెప్పేదానికి లేకుండా అయిపోతుంది. అంటే వైసీపీ ఆల్మోస్ట్ ఈ విధ్వంసాలతో ఎలక్షన్ జరిపిందా అనే దానికి ఇప్పుడు డౌట్ ఆస్కారం ఇస్తుంది. ఒకసారి మనం ఆ వీడియో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ వీడియోలో కూడా చూసినట్లయితే అంటే ఆ పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రతిఘటించేందుకు కూడా ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నాన్ని అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారితో 2-3 వచ్చినట్టున్నారు.
ఆ ముగ్గురులో అసలు ఎలక్షన్ సెక్యూరిటీ ల్యాబ్స్ అనే దానికి ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ ని మాత్రమే బూత్ లోకి అలౌ చేస్తారండి. క్యాండిడేట్ తో పాటు అతను అనుచరులందరిని ఎలా అలౌ చేశారు? అసలు పోలీస్ ఫెయిల్యూర్ అనే దానికి ఎగ్జాంపుల్ ఇది కాదా? ఎలక్షన్ కమిషన్ వారు రూల్ ప్రకారం ఎలక్షన్ జరపలేదు అనేది ఎగ్జాంపుల్ ఇది కాదా? క్యాండిడేట్ ఒక్కడే లోపలికి వెళ్ళి చూసి రావచ్చు పోలింగ్ ఎగ్జాక్ట్ గా ప్రాపర్ గా జరుగుతుందా లేదా అనే దానికి. అతనితో పాటు అగ్బూన్స్ అందరు ఎందుకు వెళ్ళారు లోపలికి? మరో దేనికి సంకేతం అది? అసలు అక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు, ఆర్ఓ ఏం చేయాలి, పీఓ ఏం చేస్తున్నాడు? ఇదంతా జరిగినప్పుడు ఇమీడియట్ గా పీఓ ఆర్ఓకి ఇన్ఫార్మ్ చేయాలి కదా, ఆర్ఓ ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి కదా దీని మీద. ఎందుకు తీసుకోలేదు? అండ్ ఇప్పుడు అతను చేసిన ప్రక్రియ మొత్తానికి చూసుకుంటే అతని మీద ఎన్ని కేసులు బుక్ అవ్వాలా? బూత్ క్యాప్చరింగ్ కేసు ఒకటి పెట్టాలా, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ వైలేషన్ కింద కేసు పెట్టాలా, ఐపీసీ కింద కేసులు బుక్ చేయాలా? ఇప్పుడు ఏ సెక్షన్ల కింద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కేసులు బుక్ చేసే అవకాశం ఉంది? రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కింద బుక్ చేయాలా, వైలేషన్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కింద, తర్వాత ఐపీసీ కింద బుక్ చేయాల్సి ఉంటుంది, తర్వాత బూత్ క్యాప్చరింగ్ కింద ఇంకో కేసు కట్టాల్సి ఉంటుంది, అట్ ద సేమ్ టైం డిస్ట్రక్షన్ ఆఫ్ గవర్నమెంట్ ప్రాపర్టీ కింద బుక్ చేయాల్సి ఉంటుంది, అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి డ్యూటీలకు విఘాతం కలిగించినందుకు దాని కింద కేసు. ఏ పోలీస్ స్టేషన్ లో కట్టుంటే పాల్వాయి అంటే అది 2 చింతల మండలం కిందకు వస్తుంది. ఆ 2 చింతల పిఎస్ వాళ్ళు ఈ కేసులన్నీ కట్టారా కట్టలేదా? దీనికి పోలీసులు పర్టికులర్లీ పల్నాడు జిల్లా ఎస్పీ అట్ ద సేమ్ టైం పల్నాడు జిల్లా కలెక్టర్ ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏంటి ఆయన మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారా? అసలు కేసు బుక్ అయిందా లేదా? ఫస్ట్ కేసు బుక్ అయితే కదా యాక్షన్ అయ్యేది. కేసే ఇప్పటి వరకు కేసు బుక్ అయినట్టు లేకపోతే ఈ జరిగిన ఏదైతే విధ్వంసం జరిగిందో ఇది సిట్ విచారణలో బయటపడ్డదా? ఈ రెండు జరిగి ఉంటే కదా అతని మీద యాక్షన్ తీసుకునేది. అది బుక్ అయిందా లేదా పోలీసులు బహిర్గతం చేయాలి కదా. పల్నాడు జిల్లా ఎస్పీ ఖచ్చితంగా దీని మీద ఆన్సర్ చేయాలి కదా. పల్నాడు జిల్లా కలెక్టర్ కూడా దీని మీద ఆన్సర్ చేయాలి కదా. కన్సర్న్ మాచర్ల ఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. కేసు కట్టారా లేదో తెలియకుండా అతను ఏ సెక్షన్ల కింద కట్టారు ఎలా? ఇప్పుడు నేను చెప్పిన క్లాసెస్ అన్నిటి కింద అతను బుక్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే అట్ ద సేమ్ టైం ఇంత విధ్వంసం జరిగింది కాబట్టి అక్కడ ఖచ్చితంగా అక్కడ రీపోల్ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే పోలీసులు ఈ వీడియోని సుమోటోగా తీసుకోవాలి కదా. నేను చెప్తున్న ఫస్ట్ నుంచి అదే 13th జరిగితే ఈ రోజు వరకు పోలీసులు కానీ పీఓ కానీ ఆర్ఓ కానీ జిల్లా ఎస్పీ కానీ జిల్లా కలెక్టర్ కానీ ఏం చేస్తున్నారు? ఇది ఇప్పుడు మీ దగ్గర మీ కెమెరాలో రికార్డ్ అయిన వీడియోనే కదా ఇది. అంటే అట్లీస్ట్ మీరు ఆ రోజు చూసి ఉంటారు. కొత్తగా ఈ పల్నాడు జిల్లాకి ఎస్పీగా మల్లికా గార్గ్ గారు వచ్చినటువంటి నేపథ్యంలో ఆవిడ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటూనే ఆ ఘటనలకు ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేందుకు కూడా మేము సిద్ధం అవుతున్నాం అంటూ కూడా ఆవిడ నిన్న చెప్పినట్టు. పోస్ట్ పోల్ వైలెన్స్ గురించి మనం పక్కన పెడితే పోలింగ్ రోజు ఎగ్జాక్ట్ గా కంటెస్టింగ్ క్యాండిడేట్ చేసిన దాని మీద మల్లికా గార్గ్ గారు ఏం చెప్తారు? పల్నాడు జిల్లా ఎస్పీ గారు దీని మీద ఏం చెప్తారు? ఫస్ట్ ఆయన బుక్ చేస్తున్నారా లేదా? బుక్ చేస్తున్నట్లయితే ఏ పిఎస్ లో అతని కింద కేసులు బుక్ అయినా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇమ్మీడియట్ గా ఇలాంటి వాటి మీద ఇప్పుడు పల్నాడు జిల్లా ఎస్పీ గారు రెస్పాండ్ అతని మీద కేసులు బుక్ చేసి అతను పట్టుకెళ్ళి అర్జెంట్ గా కోర్టులో సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే చిరంజీవి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.